ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం, మరి పరిశుద్ధ దినం, ప్రాముఖ్యంగా 6వ మాసంలో చివరి పరిశుద్ధ దినంలో వేకువనే ఆయన పాద సముఖంలో ఉండడానికి చక్కటి అవకాశాన్ని ప్రభు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు మహిమ ఘనత సమస్తమును కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తున్నారు. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం అండి. రండి, ఏ దినము కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్ సగ్గులో ఉన్నాయా? రైట్, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగా. ప్రార్థన. మహోన్నతుడ, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో 6వ మాసం చివరి పరిశుద్ధ దినంలో వేకువని రీతిగా నీ పాద సముఖంలో నిలబడేటువంటి చక్కటి విలువైన, శ్రేష్టమైన, ధన్యకరమైన సమయాన్ని మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమం ద్వారా అనేకమైన సత్యాలు వినబడుతున్నాయి, నేర్చుకుంటున్నాం. మరింత బలపరిచి దీవంత నింపండి. క్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, చదవని మాట యేసుప్రభు వారు గురించినటువంటి శ్రేష్టమైన మాట ఇక్కడ చదువుతున్నాం. ఆయన ఈ 5వ అధ్యాయము ప్రారంభంలో కొండ మీద ప్రసంగం అంటాం కదా, దీన్ని అనేక ధన్యతల విషయాలు చెప్తూ మీరు ఎలా ఉండాలి, ఇలా ఉండడం వల్ల మీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏంటి, తద్వారా తప్పించుకునే మార్గం, ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఈ 38 నుంచి 48 వచనాలు కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ప్రభు చెప్తున్న మాట, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వారి పట్ల ఔదార్యాన్ని చూపించాలని చెప్పి హెచ్చరిస్తున్న మాటలు ఈ 38 నుంచి 48 వచనాల్లో ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితం పైన మన రాగ ద్వేషాలు ఎటువంటి ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడాలి. మనందరిలో రాగద్వేషాలు ఉంటాయి. కొంతమందిని మనం ప్రేమిస్తాం, కొంతమందిని మనము ద్వేషిస్తాం. చుట్టూ ఉన్న అందరినీ ప్రేమించాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు, సాధ్యం కాదు. అందులో కొంతమందిని ప్రేమిస్తాం, మరి కొంతమందిని ప్రేమించలేం, ద్వేషిస్తూ ఉంటాం. అయితే మన క్రైస్తవ జీవితాన్ని రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభావితం చేయకూడదు. అట్టి రీతిగా ఆ విధానంలో మనము సిద్ధపడాలి. అందుకనే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నామని భక్తుడు యోహాను తన మొదటి పత్రికలో రాశారు. అంటే దీని అర్థం ఏంటంటే, మనము వెలుగు పిల్లలమైన తర్వాత గతంలో మనం ద్వేషించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రేమించాలని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రస్తుత దినాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకో తెలుసా? మానవులను కనుక, మానవుని యొక్క విధానం, ఆ యొక్క ఆలోచన, ఎదుటి వారిని, అంటే ఎవరినైతే ద్వేషించగలుగుతున్నామో వారిని ప్రేమించడానికి అది చాలా మన మనస్తత్వం ఏమాత్రం కూడా అంగీకరించదు, నిరాకరిస్తుంది. గమనించాం. కానీ ప్రభు ఏమన్నాడంటే, ఒకరి పట్ల ఒకరు ఔదార్యత చూపాలి. ఇక్కడ మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి కాదు, ఒక మంచి క్రైస్తవుడు కాదు, మరి ఎవరైనానంటే సాక్షాత్తు దేవుడే. ఒక వ్యక్తి కాదు, ఒక క్రైస్తవుడు కాదు, అన్నిటిని మించి సాక్షాత్తు దేవుడు ఇక్కడ మాదిరిగా ఉన్నాడు. అందుకే అన్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉంటారు. గమనించిన పిల్లరా, దేవుడు మన పట్ల చేసినటువంటి మంచి పనిని మనం ఇతరుల పట్ల చేయాలి. మనం పరిపూర్ణతకు నడుస్తున్నామని నిరూపించుకునేటువంటి అవకాశాలు దేవుడు నీకు నాకు ప్రతిరోజు కల్పిస్తూనే ఉంటాడు. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు అనుగ్రహించినటువంటి పరిపూర్ణకు నడుస్తున్నాము అనేటువంటి అవకాశాలను
అంటే మనల్ని మనం నిరూపించుకోవడానికి దేవుడు ప్రతి అవకాశాన్ని ప్రతిరోజు కల్పిస్తున్నాడు, రప్పిస్తున్నాడు కూడా. అదే కదా, మీరొకరినొకరు ప్రేమించాలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. అంతేకాకుండా నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలను అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. గమనించండి, నిజమైనటువంటి క్రైస్తవ ధర్మం ఏంటి అని అంటే చాలా మంది చాలా రకాల జవాబులు చెప్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచన చేసినప్పుడు నిజమైన క్రైస్తవ ధర్మం అంటే కేవలం మంచి పనులు చేయడం మాత్రమే కాదు, కానీ దేవుని స్వరూపంలో పెంపొందడం కూడా. ఇది నిజ క్రైస్తవ ధర్మం. దేవుని ఆత్మ మన యొక్క అంతరంగాన్ని రూపాంతరీకరించినట్లయితే మన జీవితంలో దేవుని స్వరూపం అనేది కనబడుతుంది. అర్థమవుతుందా? నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. దేవుని ఆత్మ మన అంతరంగాన్ని రూపాంతరీకరణ చేయాలి. అప్పుడు దేవుని స్వరూపం మనలో ఎదుటివానికి కనిపిస్తుంది. మనలో దేవుని జీవం అనేది ప్రతిఫలిస్తుంది. చూడండి, పరలోక ప్రేమను మన యొక్క దైనందిన జీవితంలో వెల్లడి చేయడమే నిజమైన క్రైస్తవ జీవితం. ఇదే క్రైస్తవ జీవిత రహస్యం కూడా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి? అంతేకాకుండా ఇది దేవుని కృపాకార్యం మన జీవితంలో. ఇది దేవునితో గడిపేటువంటి అంతరంగిక సమయాల్లో వెల్లడేటువంటి స్వభావం కాదు, కానీ మన అనుదిన జీవితంలో అతి సామాన్యమైన పరిస్థితులలో ఎదురయ్యేటువంటి ఆచరణాత్మక అనుభవం. అంటే చేయగలిగినదే, చేయడానికి ఏమంత కష్టమైనది కాదు. ఇది మన జీవిత అనుభవం అయినప్పుడు, మన జీవితంలో ఇదే శ్రేష్టమైన అనుభవం అయినప్పుడు ఏమండి, ఎన్ని కలతలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మన ఒడిదుడుకు లేనటువంటి జీవితాన్ని మనం కొనసాగించడానికి ప్రభు సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధిన ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మన ప్రభు పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణంగా ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. తద్వారా దానివల్ల ఏం చేయాలంటే ఒకరినొకరము ఇష్టపడాలి, ఒకరినొకరు ప్రేమించాలి. అంటే సాక్షాత్తు దేవుడే మనకు మాదిరిగా ఉన్నాడు కనుక ఆ మాదిరికరమైనటువంటి జీవితం మనం అనుగ్రహించినప్పుడు దైవాజ్ఞాసారమైనటువంటి జీవితం అనేది మనం పొందుకుంటాం. అలా దేవుని ఆజ్ఞానుసారమైన జీవితం మనలో వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రభు కృప, ఆ దీవెన, ఆశీర్వాదాలు మెండుగా మనందరం కూడా పొందుకోగలుగుతాం. కనుక అట్టి కృపలో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ధన్యులుగా నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మీకు వందనాలు. తిరిగి పరిశుద్ధ దినములో వేకున్నటి రీతిగా నీ సన్నిధులు మాలో ఉంచో. నిజమే, నీ ఆజ్ఞానుసారమైన జీవితం నాలో మాలో కల్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దాన్ని కొనసాగించడానికి కావాల్సిన ప్రతి వనరులను, అవసరతను మా ముందు ఉంచారు. ఒకవేళ మేము వాటిని విస్మరిస్తున్నామేమో, తిరిగి మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. నాయన, మేము నీ ఆజ్ఞానుసారంగా నీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు పరిపూర్ణుడిగా పరిశుద్ధుడిగా జీవించి ఉండగా మేము అట్టి స్థితిలో జీవించడం కృప చూపించండి. ఈ కార్యక్రమం ద్వారా పాలుభాగస్తులై నీ మాటలు వింటూ బలపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ఆత్మీయంగా బలపరిచి దీవెనతో నింపండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.